హాయ్ అందరికీ వెల్కమ్ టు డే 3 ఆఫ్ 15 డేస్ ఛాలెంజ్. ఈరోజు డే 3 అంటే ఈరోజు మీరు ఈ వీడియో చూసేటప్పటికి సాటర్డే ఈవినింగ్ ఈ టు డూ లిస్ట్ని ఈరోజు పోస్ట్ చేస్తున్నానంటే రేపు మీరు దీన్ని స్టార్ట్ చేస్తారు. అంటే రేపు అంటే సండే వస్తుంది. సండే అంతా కూడా మీరు ప్రాక్టీస్ కోసం పెట్టుకోండి. సండేని అదర్ యాక్టివిటీస్ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా మీకోసం మీరు ఈ వీక్లో ఏవైతే చదువుకోవాలనుకుంటారో అవన్నీ పెండింగ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. మార్నింగ్ నుంచి పవర్ లేదు, వర్షాలు పడుతున్నాయి. సో కొంచెం లైటింగ్ అంతా కూడా కొంచెం ఇగ్నోర్ చేయండి. మీకు క్లారిటీ ఉందా లేదా అనేది చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియోలో క్లారిటీ లేకపోతే నేను క్లారిటీగా కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను 6 o'clockకి చూడండి. సో ఫస్ట్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మనం ప్రతిసారి చెప్తాము టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం ఒక 15 minutes కానీ 20 minutes కానీ మీరు టైం కంపల్సరీ తీసుకోవాలి. కొత్తవి నేర్చుకుంటారా లేకపోతే నిన్న మొన్న చదివినవి ఏదైతే ఉంటాయో వాటిని ఇలా పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఆ తర్వాత నెంబర్ సిరీస్ ఇచ్చాను. డే 1 నెంబర్ సిరీస్ ఇచ్చా, డే 2 రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాను, డే 3 వచ్చేసి మళ్ళీ 15 నెంబర్ సిరీస్ ఇచ్చాను. వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చేసి 10 కంపల్సరీగా మీరు చేయాలి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్. నిన్న మీకు నేను సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ మీదే ఇచ్చాను. 1 డేలో ఆ చాప్టర్ మొత్తం క్లియర్ చేయడం అనేది అవ్వదు. అంటే రిపీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. కొత్త వాళ్ళు 1 డేలో చాప్టర్స్ బేసిక్స్ నేర్చుకొని ఉండుంటారు. ఈరోజు కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చేయండి. నా హ్యాండ్ రిటర్న్కి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా ఈరోజు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్లో చూడండి, మీకు ఆ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కనిపిస్తుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈరోజు మీరు 3 DL అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను. ప్రాక్టీస్ చేయడానికి ఉన్న ఒక పెయిడ్ సోర్సు, 2 ఫ్రీ సోర్సెస్ గురించి చెప్పాను. కొత్త వాళ్ళు అయితే అంటే హోమ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ప్రాక్టీస్ కోసం గైడ్లీలో బండిల్ PDF అలాంటివన్నీ ఉన్నాయండి. సో హార్డ్లీ 500 రూపీస్ కన్నా కూడా మీరు అంటే మాక్ టెస్ట్ పర్చేస్ చేసిన, బండిల్ PDF పర్చేస్ చేసిన 500 రూపీస్ కన్నా మోర్ దాన్ ఎక్కువ ఖర్చు అవ్వదు. చూసుకొని ప్రాక్టీస్ కోసం ఒక మంచి సోర్సెస్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత సండే కదా, ఏదైనా ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ RRB క్లర్క్ కానీ PO కానీ మీరు 40 minutes ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అన్న అటెంప్ట్ చేయండి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అన్న అటెంప్ట్ చేయండి. అంటే కన్సిస్టెన్సీగా కూర్చోవడం కోసం, మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేవి ఒక ఐడియా ఉంటాయి. ఇది క్వాంట్కి సంబంధించింది. ఇది చేసిన తర్వాత కూడా మీరు అనుకున్న టైం క్వాంట్లో మిగిలితే యూ కెన్ ప్రొసీడ్ సమ్ అదర్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. రీజనింగ్లో సేమ్ సిల్లాజియమ్స్ 15 questions చెప్పాను. మీకు నిన్న కూడా ఒక వీడియో చెప్పా. స్మృతి మేడంకి సంబంధించి సిల్లాజియమ్స్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక ప్లేలిస్ట్ ఉంటుందని చెప్పాను. అలా కాకుండా ఈ వీడియో మీరు చూస్తున్న దానికన్నా 2 days బిఫోర్, అంటే ఐ థింక్ వెనస్డే థర్స్డే మేడంకి రీసెంట్గా సిల్లాజియమ్స్ మీద 3 hours క్లాస్ అనేది చెప్పారు. రీసెంట్ క్లాసు మీరు వినాలనుకుంటే ఆ క్లాస్ కూడా ఒకసారి వినండి. అండ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి 30 ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయండి విత్ టైమర్. ఇంకొక విషయం ఏంటి అంటే క్వాంట్లో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయా. సింప్లికేషన్స్ కూడా నేను 30 సింప్లికేషన్స్ అనేవి ఇచ్చాను. ఇది కూడా మీరు టైమర్ తోటి చేసుకోవాలి. అంటే ఈచ్ క్వశ్చన్కి 20 seconds టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇక్కడ సిలాజియమ్స్ క్లాస్ చెప్పాను కదా, ఆ తర్వాత మీరు 4 పజిల్స్ అనేవి చేయండి. ఫ్లోర్ పజిల్ అండ్ సర్కిల్ బేస్డ్ పజిల్ 2 పజిల్స్ సాల్వ్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్లో సాల్వ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఇక్కడ మళ్ళీ చెప్పాను, సండే కాబట్టి రీజనింగ్కి సంబంధించిన ఏదైనా ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ కానీ లేదంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయండి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే క్వాంట్ రీజనింగ్ 2 కవర్ అవుతాయి. లేదు క్వాంట్ సెక్షనల్ మాక్ అటెంప్ట్ చేస్తే మీరు రీజనింగ్ సెక్షనల్ మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి ప్రిలిమ్స్ లెవెల్లో. ఆ తర్వాత బ్లడ్ రిలేషన్కి సంబంధించి 2 పజిల్స్ చేయండి. ఇఫ్ ఇన్ కేసు మీ దగ్గర ఆ రోజుకి ఈ టాపిక్ కనుక లేకపోతే మీ దగ్గర ఏదున్నా కానీ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో నేనంతా కూడా రివిజన్కే చెప్పాను సండే కాబట్టి. సో ఇది సండే కాబట్టి మీకు ఎడిటోరియల్ క్లాసెస్ అనేవి ఏమీ ఉండవు. ఇది డే 3 అంటే ఫ్రైడే సాటర్డే సంబంధించి ఏవైతే మీరు టు డూ లిస్ట్లో మనం పెట్టుకున్నవి వొకాబ్ కానీ, ఎడిటోరియల్ క్లాస్ కానీ, 120 రూల్స్ కానీ, ఈడియమ్స్ కానీ అన్నీ కూడా మీరు రివిజనే చేయండి. 3 daysకి సంబంధించిన అన్ని వొకాబ్స్ రివిజన్ చేయండి. వాటికి యాంటనమ్స్, సినమ్స్ అన్నీ కూడా రాసుకుంటారా, చదువుకుంటారా మీ ఇష్టం. నెక్స్ట్ ఈడియమ్స్ మీరు ఏదైతే 2 days చదివారో ఆ ఈడియమ్స్ని మీరు రివిజన్ చేయండి. రివిజన్ చేసినప్పుడు మీకు బాగా గుర్తుంటే అడిషనల్గా ఇంకొక 10 ఈడియమ్స్ అనేవి
నేర్చుకోండి. నెక్స్ట్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కొత్తవి నేర్చుకోకుండా డే 1 డే 2 సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ని రివిజన్ చేయండి. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బుక్ కొనుక్కోండి. అందులో ప్రతి గ్రామర్ రూల్కి సంబంధించి ప్రాక్టీస్ సెట్స్ ఆ బుక్లో ఉంటాయి. ఆల్రెడీ మీ బుక్ చేతిలో ఉంటే ఆ 2 రివిజన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్విజెస్ అటెంప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 2 ఆర్సీ కంప్లీట్ చేయండి. సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ వచ్చేవి 2 సెట్స్ చేయండి. అట్లీస్ట్ ఒక్కటన్నా చేయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి నేను నిన్న నౌను, ప్రొనౌను, వెర్బ్ ఈ 3 టాపిక్స్ గురించి నేర్చుకోండి అని చెప్పా. మీకు ఆ 3 టాపిక్స్ నేర్చుకొని డే 2లో కనుక ఉంటే ఆ మూడింటిని ఒకసారి రివిజన్ చేయండి. ఓకే, గుర్తుండడానికి మీరు పక్కన తెలుగులో రాసుకోండి. మీ ఓన్ అంటే చూడగానే గుర్తుండేలాగా మీ సొంతంగా మీరు రాసుకోండి. వేరే వాళ్ళది కాపీ మాత్రం చేయకండి, ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ వేరే ఉంటుంది కదా, అందుకోసం. ఒకవేళ ఈ 3 మీరు కంప్లీట్ చేసి ఉండుంటే అడ్జెక్టివ్ టాపిక్ తీసుకోండి. అడ్జెక్టివ్ టాపిక్స్కి నేను 2 డేస్ టైం ఇస్తాను. అంటే ఈ టాపిక్స్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో అడ్జెక్టివ్ మీద మీరు 2 డేస్ తీసుకొని ఈరోజు అంటే డే 3 అండ్ డే 4 కూడా మీరు అడ్జెక్టివ్ టాపిక్ మీదే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతారో వీక్ మొత్తం ఏ క్లాసెస్ అయితే ఉంటాయో వాటి మీద రివిజన్ క్లాసెస్ అనేవి ఆ యొక్క వైటీ ఛానల్స్లో ఉంటాయి. ఒకసారి అది చూడండి. మీకు కొంచెం రివిజన్ లాగా ఉంటుంది. వొకాబులరీ క్విజెస్ కూడా అటెంప్ట్ చేసినట్టు ఉంటాయి. అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ ఫ్రీ క్విజెస్ అటెంప్ట్ చేసుకోండి. అంటే చదవడంతో పాటు క్విజెస్ అటెంప్ట్ చేయండి. లో మార్క్స్ వచ్చినా పర్వాలేదు, అటెంప్ట్ చేయడం అనేది కన్సిస్టెన్సీగా నేర్చుకోండి. స్మార్ట్ క్రీడా చెప్పాను అండ్ గైడ్లీ చెప్పాను. ఇందులో ఫ్రీ సెక్షనల్ క్విజెస్ ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ రిలేటెడ్. మీకు నచ్చిన టాపిక్ తీసుకొని మీరు క్విజెస్ అటెంప్ట్ చేయండి. లేదా మీరు ఆర్సీ తీసుకుంటే ఆర్సీ తీసుకోండి, గ్రామర్ రూల్స్ తీసుకుంటారా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకుంటారా, అబ్జెక్టివ్ టాపిక్ మీద ఏదైతే తీసుకుంటారా, స్టాటస్, ఇలా మీకు నచ్చినవి ఏవైనా ఒక 2 క్విజెస్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సండే నేనేది కొత్తగా చదవమని చెప్పను. మనం స్టార్ట్ చేసి 3 రోజులే అయింది. ఇఫ్ ఇన్ కేస్ మనం 1 వీక్ అయి ఉంటే కనుక ఈ 1 వీక్ చదివినవన్నీ కూడా నేను రివిజన్ చేయమని చెప్పుండేదాన్ని. సో June 5th, June 6th డే 1 డే 2 మీరు ఏం చేస్తారు అంటే ఈ 2 డేస్ మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్ డైలీ జీకే చదివారో వాటిని సండే రివిజన్ చేయండి. మీరు హాస్టల్స్లో ఉంటే మీతో పాటు మీ పక్కన ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే జస్ట్ గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. ఇంకో విషయం, ఒక టాపిక్ చెప్పేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లా కాకుండా వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ని అంటే డే 1లో ఏదైతే కరెంట్ అఫైర్స్ చదివారో ఒక కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే దాని గురించి స్టోరీ మొత్తం చెప్పాలి. అలాగా చదువుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లా కాకుండా. నెక్స్ట్, ఒకవేళ మీకు ఈ 2 గనక కంప్లీట్ చేసుకొని ఉండుంటే మీకు టైం ఉంటే June 1st వీక్ మొత్తం మళ్ళీ చదువుకోవడానికి ట్రై చేయండి. అంటే మనం ఎవ్రీ సండే వీక్ కరెంట్ అఫైర్స్ సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 6 months కరెంట్ అఫైర్స్ చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ 2 డేస్ కంప్లీట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ డే 1 డే 2 చదివి ఉండకపోతే అందులో ఒక 70% మీరు కంప్లీట్ చేసి 100% మీరు కంప్లీట్ చేసి ఉండకపోతే ఆ పెండింగ్ అంతా కూడా ఈరోజు సండే క్లియర్ చేసేసేయండి. ఓకే, June 1st వీక్ చదవడానికి మొదలు పెట్టండి. నెక్స్ట్ ఈ 5వ తారీఖు 6వ తారీఖు ఏదైతే ఉంటుందో క్విజెస్ అటెంప్ట్ చేసి ఉంటారు కదా, చదివి ఉంటారు కదా, వాటిని క్విజ్ అటెంప్ట్ చేయండి. మీరు ఏ వెబ్సైట్లో చదువుతారో ఆ వెబ్సైట్లోనే క్విజ్ అటెంప్ట్ చేయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు అంటే ఎంత గుర్తుంటుంది, ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నానా లేదా అనేది మీరు తెలుసుకోవడం కోసం క్విజెస్ అటెంప్ట్ చేయమన్నా. ఒకవేళ మనం చదివి ఆన్సర్ గుర్తురాక తప్పు పెట్టినా కూడా అలా రాంగ్ అయిన క్వశ్చన్ ద్వారా వచ్చిన ఆన్సర్ చూస్తే ఇంకా గుర్తుంటుంది. సో అలా క్విజెస్ అనేవి మోర్ ఇంపార్టెంట్ అనమాట. 10 సార్లు రివిజన్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఒక్కసారైనా క్విజెస్ అటెంప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏప్రిల్ మంత్, కొంతమంది ఏమన్నారంటే అక్క 5 daysలో ఒక మంత్ క్యాప్సిల్ కంప్లీట్ చేయడానికి అవదు అన్నారు. ఓకే, మీ క్వశ్చన్ నేను కన్సిడర్ చేసుకుంటా. మనం ఏం చేద్దాము అంటే అన్ని సబ్జెక్ట్స్ని మీరు కవర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒక 1 weekకి ఒక మంత్లీ పీడిఎఫ్ పెట్టుకుందాము. సో మీరు ఏప్రిల్ మంత్ పీడిఎఫ్ వచ్చేసి 7 days. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా 5 daysలో కంప్లీట్ చేసి ఉంటే రిమైనింగ్ 2 daysని ఈ మంత్కి సంబంధించిన క్విజెస్ డిఫరెంట్ వెబ్సైట్స్లో పెట్టుకోవడానికి, పక్కన ఉన్న ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాటిక్లో మీకు నేను 3 టాపిక్స్ ఇచ్చా. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి ఇచ్చాను, అండ్ ఆ తర్వాత లోకల్ ఏరియా బ్యాంక్స్ గురించి ఇచ్చాను, ఏటీఎమ్స్ గురించి. ఇది స్టాటిక్ బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. 3 టాపిక్స్ ఇచ్చా. ఓకే, సండేని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకోండి. ఒకవేళ మీకు ఇంకా
ప్రాక్టీస్ చేసుకోవాలి, మీకు టైం ఉండింది. కొంతమంది తక్కువ టైంలో చేస్తారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, డే మొత్తం వాళ్ళకి చదువుకోవడానికి కుదురుతుంది, కొంతమంది కుదరదు. కుదిరే వాళ్ళు మీకు ఇంకా ఓపిక ఉండింది, టైం ఉండింది అనుకుంటే ఒక ప్రిలిమ్స్ మాక్ ఇవ్వండి. అట్లీస్ట్ 1 అవర్ కదలకుండా రాయడం అలవాటు అవుతుంది. మార్క్స్ తప్పు వచ్చినా పర్వాలేదు, తక్కువ వచ్చినా పర్వాలేదు, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. ఒక ప్రిలిమ్స్ మాక్ ఇవ్వండి. సండే మొత్తం రివిజన్, డే 1 డే 2లో మిగిలిపోయిన టాపిక్స్ మీరు కంప్లీట్ చేసి ఉండకపోతే డే 1ని డే 2లో మిగిలినవి డే 3లో చేయండి. అంటే సండే కాబట్టి చెప్తున్నా, సండే అన్నీ కవర్ చేసుకోండి. జూన్ ఎండింగ్కి జూలై ఫస్ట్ వీక్ నోటిఫికేషన్స్ వస్తే ఆగస్ట్ 22 నుంచి IBPS PO ఎగ్జామ్స్, అంటే మనకి డిసెంబర్ వరకు జనవరి వరకు స్టార్ట్ అయిపోతాయి. సో జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. అట్లీస్ట్ మీరు జూన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయే టైంకి మనం సిలబస్ని కవర్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో అన్నీ కూడా కన్సిస్టెన్సీగా వెళ్ళిపోతాయి. సో ఇది డే 3 లిస్ట్ అనమాట. అండ్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది. టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ లింక్ ఓపెన్ అవ్వకపోతే ఆ లింక్ని కాపీ పేస్ట్ చేసి మీరు టెలిగ్రామ్లో ఓపెన్ చేయండి. సో డే 1 డే 2 కంప్లీట్ చేసిన వాళ్ళు డన్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనేమంటానంటే 100% మీరు కంప్లీట్ చేయకపోయినా అసలు మొదలు పెట్టారా లేదా అనేది ఆలోచించుకోండి. ఈరోజు ఇందులో ఒక 10% చేసి ఉంటే రేపు అందులో 20% చేయడం అనేది కూడా ఇంప్రూవ్మెంటే కదా. సో అలా చేసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. పక్కన వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడూ పెట్టుకోవద్దు, మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. సో మళ్ళీ డే 4లో కలుద్దాం.